హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. నిన్న బాలా త్రిపుర సుందరీదేవి కట్టి పొంగలి ప్రసాదం చూశారు కదా. ఈరోజు రెండో రోజు గాయత్రీదేవి అవతారం. ఈరోజు ప్రసాదం పులిహోర. ఈ పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మీరు ఎలా చేసుకుంటారో అలాగే ఉందా లేకపోతే వేరేగా ఉంది. ఇది టెంపుల్ స్టైల్ అండి. ఎలా ఉందో చూసి మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇది ముందుగా ఉడికిచ్చిన అన్నాన్ని తీసుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన ఇంకా ఒక అర స్పూను మెంతులు, ఒక స్పూను మిరియాలు, ఇంకొక అర స్పూను జీలకర్ర, తర్వాత తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, తర్వాత పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, నూనె, చింతపండు గుజ్జు ఉప్పేసి ఉడికేసి ఉంచేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏం లేకుండా డ్రైగానే కొంచెం మెంతులు, ఒక అర స్పూన్ చాలు. మెంతులు ఎక్కువైతే మళ్ళీ చేదొస్తాయి అనమాట. ఒక అర స్పూన్ మెంతులు, అలాగే కొంచెం మిరియాలు ఒక స్పూను, చిన్న స్పూనే, తర్వాత ఒక అర స్పూను జీలకర్ర. నేను ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాను, రైసు, దానికి క్వాంటిటీ అనమాట ఇవన్నీ డ్రైగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. డ్రైగా రోస్ట్, మరీ ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు. మెంతులు ఎక్కువ రోస్ట్ అయిపోతే చేదు వస్తుంది కదా, అందుకని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిన్నగా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన చల్లారబెట్టుకొని తర్వాత పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. తర్వాత రైసు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకుంటే కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది. ఈ కలిపి మిక్సీ చేసుకున్న పొడిని ఫస్ట్ అందులో అన్నంలో కలుపుకుంటున్నాను. చూడండి, ఈ పొడికి కలిపేసేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు, ఇది బాగా కలిసిన తర్వాత చింతపండు గుజ్జుని నేను ఉప్పేసి ఉడకేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అది మరీ లాంగ్ అవుతుందని మొత్తం చూపించలేదు. ఇది చూడండి, చింతపండు గుజ్జు ఇలా దీనిలో వేసుకొని కలుపుకోవాలి. అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చక్కగా చేత్తో అయినా కలుపుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడైతే ఇలా గరిటెతో కలుపుకోవడానికి బాగానే ఉంటుంది. ఇది అన్నం వేడి కొంచెం చల్లార్చుకుంటేనే అన్నం కొద్దిగా పలుకుగా ఉంటుంది, లేదంటే వేడి మీద అయితే చిదిరిపోతా మెత్తగా అయిపోతుంది. ఇలా ఇది కలిపేసుకున్నాక ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. చూసారా, ఓ ప్యాన్ పెట్టుకొని దీనిలో ఈ పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముందు అన్నంలో కూడా కొంచెం ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి కలిపాను. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో వేరుశనగ గుళ్ళు, అలాగే మినప్పప్పు, ఇంకా శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా కలర్ మారేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం దీనిలో ఆవాలు కూడా వేసుకోవాలి. నూనె అంతా బాగా కాగుంది కాబట్టి ఆవాలు వేయగానే చక్కగా చిటపట్లాడుతూ ఉంటాయి. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. దీనిలోనే కరివేపాకు, నేను పసుపు అన్నంలో వేసి కలపలేదు, చూసారా, గమనించారు ఎవరన్నా? నేను దీనిలో వేసుకుంటాను, ఎందుకంటే అన్నంలో బాగా కలుస్తుంది పసుపు ఇందులో వేస్తే. ఇప్పుడు ముందుగా ఇంగువ, చింతపండు పులిహోరకి కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇంగు వేసుకొని దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. దీనిలో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి, పులుపు అంతా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు ఏరుకొని తింటూ ఉంటాను, అందరికి ఇవ్వకుండా. చాలా చాలా బాగుంటాయి ఇందులో. చూసారా, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలి. ఈ వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు చూసారా, పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాను లాస్ట్లో. ఇలా వేసుకుంటే తాలింపులోనే అది బాగా అన్నంలో బాగా కలుస్తుంది అనమాట. కలరు కొంచెం వేసుకున్నా కూడా కలర్ బాగా అన్నానికి బాగా పడుతుంది. ముందే వేసుకుంటే కొంచెం పసుపు పచ్చివాసన కూడా వస్తుంది. ఇలా ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. చూసారా, తాలింపు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో ఈ తాలింపు వేసేసుకొని కలుపుకోవటమే. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారా, చక్కగా అన్నం పొడి పొడిగా ఎంత బాగుందో, చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. ఇది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇది పొడి ఇంత వేసాం కాబట్టి సేమ్ టెంపుల్ స్టైల్లో అలా టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం రెగ్యులర్గా చేసుకునేది అది ఎలాగూ మామూలే కదా. ఇలా పండగలప్పుడు, ఇలాంటప్పుడు, స్పెషల్ అప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది.
ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు నేను పెట్టేవన్నీ మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.